పరిశుద్ధుడు, ప్రేమికుడు, నీ ఘనమైన ఉన్నతమైన అతి శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ నీ మాటలు వినే సమయంలో మనకు యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి ప్రతిమాడు. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామంలో శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం కూడా ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన మార్పు లేనివాడు, మారినవాడు, నిజమైన దేవుడు. నిత్యం కూడా ఆరాధనకు యోగ్యుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన గురించి మనం తెలుసుకొని ఆయన ఆరాధించే విషయంలో మన ఎల్లప్పుడూ కూడా ఆసక్తి గల ప్రజలుగా ఉండాలి. దేవుణ్ణి ఆరాధించాలన్నా, దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా ఎవరో బలవంతం చేస్తే మనం వెళ్ళే స్థితిలో ఉండకూడదు. మన హృదయమే దేవుని సన్నిధికి వెళ్ళాలి, దేవునితో సహవాసం చేయాలి అని తహతహలాడే విధంగా ఉండాలి. విశ్వాసులైన వారు భూమి మీద సహవాసం అనేది ఇద్దరితో చేయాలి. మొదటి సహవాసం దేవునితో, రెండో సహవాసం విశ్వాసం. అపోస్తుల కార్యంలో మొదటిగా ఏర్పడిన సంఘం రొట్టె విరిచెటి యందు, ప్రార్థన యందు, సహవాసమందు ఎడతెగక ఉండిరి అనే మాట. అంటే దేవునితో మేము సహవాసం చేస్తున్నాం కాబట్టి ఇంక విశ్వాసులు ఎవరితోనూ మాకు సహవాసం అవసరం లేదు అని అంటే అది సరికాదు. విశ్వాసులతో కూడా సహవాసంలో ఎడతెగకుండా, దేవునితో సహవాసం ఎడతెగకుండా ఉండాలి. అందుకనే కోరహ కుమారులు అంటారు, నేను ప్రజలు ఎవరైనా దేవుని మందిరానికి వెళుదుము అని అంటే నేను సంతోషిస్తాను అన్నాడు. ఎందుకు ఆ సంతోషం? కొందరు దేవుని మందిరానికి వెళ్ళకుండా దేవుడు మనసులో ఉన్నాడండి, మనసులో ఉంటే సరిపోద్దండి దేవుడు అని భావిస్తారు. కోరహ కుమారులు నేను దేవుని మందిరానికి వెళుదుమని ప్రజలు అనేటప్పుడు ఎందుకు సంతోషిస్తున్నాడంటే, దేవుని ప్రజలతో కలిసి దేవుని ఆరాధించటంలో అతడు సంతోషిస్తున్నాడు. అంటే సమాజంగా కూడుకున్న దేవుని బిడ్డలతో కలిసి దేవుణ్ణి ఆరాధించటం. అంటే విశ్వాసులతోని సహవాసం ఉండాలి, దేవునితో కూడా సహవాసం. మేము భక్తులమేండి అని చెప్పి ఓన్లీ దేవునితోనే చేయటం కాదు సహవాసం. విశ్వాసులతో కూడా సహవాసం కలిగి, సహవాసము అనే మాటను మనం తీసుకునేటప్పుడు దేవునితో సహవాసం అంటే ప్రార్థన ఒకటే మనం చేస్తున్నప్పుడు అది సహవాసంగా పరిగణించకూడదు. సేవ కూడా ఆయనతో చేసే సహవాసం. ఆయన కొరకు మనం చేసే సేవ ఏదైతే ఉందో అది కూడా ఆయనతో మనం చేస్తున్న సహవాసమే. మనం ఈ దినాన అటువంటి సహవాసంలో ఉన్నామా? ఒకసారి మనం ఆలోచన చేయవలసిన అవసరత ఉన్నది ప్రియమైన వాళ్ళ. ఆయన కొరకు మనం ఎటువంటి సేవని చేయగలుగుతున్నాం? ఎటువంటి సేవలో ఈ దినాన మనం ఉన్నాం? ఒకసారి మీరు మిమ్మలను పరిశీలించుకోవలసిన వారై ఉన్నారు. మనము ఆయనకు సేవ చేసే విధానంలో కూడా మన జీవితంలో ఎప్పుడు మరుపు రానిది
ఆయన సేవ ఒకరు బలవంతంగా లేకపోతే యేసు ప్రభు బలవంతంగా మనతో చేయించేది కాదు ఆయన సేవ. ఇష్టపూర్వకంగా ఆయనకి సేవ చేసే వ్యక్తులుగా మనం ఉండవలసిన అవసరత మనకి ఉన్నది. రెండోదిగా క్రైస్తవ జీవితంలో పోరాటాల్లోనూ, కష్టాల్లోనూ, అలాగే సంతోషాల్లో కూడా పాలుపోవటం. ఇది కూడా ఆయనతో మనం చేసే సహవాసం. క్రైస్తవ పోరాటము, క్రైస్తవ సంతోషాలు కూడా మనం పాల్గొంటాం. క్రీస్తుతో మనము చేస్తున్న సహవాసం. ఇతరులతో మనం చేసే సహవాసం మన జీవితంలో వారి సంతోషాల్లోనూ, వారి కష్టాల్లో కూడా మనము పాలు పంచుకోవటం. వారి కష్టాల్లోనూ, వారి యొక్క సంతోషాల్లోనూ పాలు పంచుకోవటం సహవాసం చేయడం. ఈ రెండిటిని కూడా భూమి మీద మనం తప్పనిసరిగా కలిగి ఉండాలి. యేసు ప్రభువులాగా మనము ప్రేమించటం. యేసు ప్రభువులాగా మన జీవితంలో క్షమించటం ఖచ్చితంగా మనం నేర్చుకోవలసిన వారమై. అందుకే ఈ దినాన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, నిన్న దినాన టీచర్స్ డే జరిగింది. టీచర్స్ డే జరిగినప్పుడు అది సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజును సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా ఏం చేశారంటే, టీచర్స్ డేగా దాన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు సెకండ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. రెండో ఉప మంత్రిగా కూడా ఆయన ఉపరాష్ట్రపతిగా కూడా ఆయన పనిచేశారు. ఎందుకు టీచర్స్ డేగా ఈ సర్వేపల్లి రాధాకృష్ణ గారి యొక్క పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తున్నారు అని అంటే, దేశం గర్వించే టీచర్గా ఆయన మనం చూస్తాం. దేశము గర్వించే టీచర్. బెస్ట్ టీచర్ అవార్డును టీచర్స్ పొందుకుంటారు. అంటే ఆ స్కూల్‌కి, లేకపోతే ఆ ప్రాంతానికి, ఆ జిల్లాకి, ఆ రాష్ట్రానికి. కానీ దేశమే గర్వించే టీచరు ఎవరైనా ఉన్నారు అనంటే మన భారతదేశంలో అది సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఎందుకు ఉపాధ్యాయులు దేశం గర్వించే టీచర్ గారిని పరిగణించారు? ఆయన ఆలోచించటంలో ఉన్నతంగా ఉంటారు అని ఉపాధ్యాయులు భావించారు. అంత మాత్రమే కాక, ఈయన యొక్క బాల్య జీవితాన్ని మనం గమనించగలిగితే, ఆయన చదువంతా కూడా లోథరన్ మిషన్ స్కూల్‌లో ఆయన చదువు కొనసాగింది. అంటే ఒక క్రైస్తవ స్కూల్‌లో అతను స్కూల్ స్టడీ అంతా కూడా జరిగింది. రెండోదిగా ఆయన కాలేజ్ వయసుకు వచ్చినప్పుడు 16వ ఏట మద్రాసులో
క్రిస్టియన్ కాలేజ్‌లో అతను అంటే ఆ టీచర్స్ వారికి ఏసిన పునాదులు ఎప్పటికీ కూడా తొలగిపోలేదు. యేసుక్రీస్తుని గురించి తెలుసుకొని, యేసు ప్రభు యొక్క ఔన్నత్యాన్ని, యేసు ప్రభు యొక్క గొప్పతనం గురించి సమాజానికి 3 విషయాలు ఆయన చెప్పారు. దేశం గర్వించే టీచర్‌గా ఉపాధ్యాయులు మొత్తం మన దేశమంతా కూడా భావిస్తున్న సర్వేపల్లి రాధాకృష్ణ గారు గొప్పగా చెప్పిన వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. యేసు ప్రభు గురించి గొప్పగా చెప్పారు. అందులో 3 విషయాల్లో మొదటిది విషయం ఏంటంటే, మీరు ఒకవేళ లోపం లేని గురువుని గనక మీరు ఎతకగలిగితే, మీకు దొరకగలిగే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు అని చెప్పారు మొదటి. దేవునికి స్తోత్రం కలుగు. లోపం లేని గురువుని కోసం మీరు వెతకగలిగితే, మీకు దొరకగలిగే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. నిజమే ప్రియమైన వాళ్ళారా! ఆయన లోపం లేని గురువు. అంటే ఆయన ఏం బోధించాడో దాన్ని చేశారు. ఆయన లోపం లేదు. ఆయనలో లోపం మనం చూడం. ఇప్పుడు మనకి ఏ గురువు కావాలి అనంటే, లోపాలు లేని వ్యక్తి అయితేనే మన లోపాలు సరిచేయగలడు. ఈరోజు మనం మన జీవితంలో చాలా లోపాలున్నాయి. జీవి కట్ అయిందండి. సిగ్నల్ లేనట్టున్నాయి. సిగ్నల్ తక్కువగా ఉందనుకుంటాను. తక్కువగా ఉన్నట్టున్నాయి. హలో. నా మాట వినబడుతుందమ్మా అందరికి? ఇప్పుడు వినబడుతుందండి. ఓకే. ఇందాక వినపడలేదండి. జీవితాల్లో లోపాలున్నాయి. ఆ లోపం లేని వ్యక్తి సరిచేయాలి. ఇప్పుడు ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి దారి చూపగలడా? చూపలేడు. ఇప్పుడు లోపాలతో ఉన్న వ్యక్తి మన లోపాలు సరిచేయగలడా? సరిచేయలేడు. అందుకనే ప్రతి మానవుడికి కూడా లోపం లేని గురువు కావాలి. ఆ లోపం లేని గురువు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అదే సర్వేపల్లి రాధాకృష్ణ గారిని దేశం గర్వించే ఉపాధ్యాయుడిగా, గురువుగా భావిస్తే, ఆయన లోపం లేని గురువుని గనక మీరు వెతికితే మీకు దొరికే ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువారు. అద్భుతమైన మాట సర్వేపల్లి రాధాకృష్ణ గారు యేసుక్రీస్తు గురించి చెప్పిన మొదటి మాట. నిజమే ఈ దినాన్న యేసు ప్రభువారు మన లోపాలు సరిచేస్తారు. ఆయనతో సహవాసం మన జీవితాల్లో లోపాలు సరిచేస్తాయి. రెండో విషయం ఏంటంటే ఆయన యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట. నాకు తెలిసినంత వరకు అంటూ సర్వేపల్లి రాధాకృష్ణ గారి మాట. నాకు తెలిసినంత వరకు. ఒకవేళ గురువు అని మీరు ఎవరినైనా పిలవాలి అని అనుకుంటే, అలా పిలవటానికి అర్హత ఉన్న ఒకే ఒక్క వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం. మనుషులు గురువు అని ఎవరినైనా పిలవాలి అని అనుకుంటే,
ఆ పిలుపుకు అర్హత కలిగిన వాడు ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువారు. నిజమే, ఆయన లాంటి గురువు ఎవరూ లేరు. ఆయన బోధలు మనల్ని ఎంత ప్రభావితం చేశాయి. ఆయన బోధలు ఎంత ఉన్నతమైనవి. ఆయన బోధలు నమ్మిన వారు అంతరంగ మార్పుని చూడగలరు. ఆయన బోధలను అనుసరించేవారు నిత్య జీవానికి వారసులు కాదు. ఆయన బోధలను అనుసరించి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చిన వ్యక్తులు మనం చూడవచ్చు. అహింస అని గాంధీ సిద్ధాంతాన్ని అహింస సిద్ధాంతానికి మూలం ఎక్కడంటే యేసుక్రీస్తు బోధనే. కాబట్టి స్వాతంత్రం అనేది తిరుగుబాటు ద్వారా, ఏదో యుద్ధాలు చేయటం ద్వారా మన జీవితాల్లో దాని పాత్ర ఏదైతే ఉందో, గాంధీ గారు చెప్పిన అహింస వలన కూడా ఏమొచ్చిందంటే స్వాతంత్రం రావటం మనం చూడటం. కేవలం పోరాటం ఒకటే కాదు, పాటించిన అహింసా సిద్ధం. గురువులుగా భావించే ఎందరికో గురువుగా ఉన్నవాడు యేసుక్రీస్తు ప్రభువారు. గురువు అనే పిలుపుకు అర్హత కలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఒక్కడ మాత్రమే సర్వేపల్లి రాధాకృష్ణ గారు. ఆయన ఉన్నతమైన చదువులు చదివారు. రాజకీయంగా కూడా ఆయన కొంతకాలం తన సేవలను దేశానికి, ప్రజలకు అందించారు. ఉపాధ్యాయులందరూ కూడా దేశం గర్వించే రాజుగా, దేశం గర్వించే ఉపాధ్యాయుడిగా ఆయన గురించి మాట్లాడితే, ఆయన గురించి గొప్పగా చెప్పుకోవటంలో అతిశక్తి ఏమీ కాదు. అలాగే ఆయన యేసుక్రీస్తును గురించి చెప్పటం మరింత గొప్ప విషయంగా భావించారు. యేసుక్రీస్తు ప్రభువారు గొప్పవాడు కాబట్టి, ఆయన గొప్పతనాన్ని గుర్తించాడు కాబట్టి, ఆయన గొప్పతనం దగ్గర తాను చాలా చిన్నవాడినని గుర్తించాడు. నిజమే, యేసు ప్రభు గొప్పతనాన్ని తెలుసుకున్న ఏ వ్యక్తులైనా సరే తమ కిరీటాలు, రాజులు సైతం కూడా తీసి యేసు ప్రభు పాదాల దగ్గర పెడతారు. తమ కిరీటాలు కూడా ఏం చేస్తారు? యేసు ప్రభు పాదాల దగ్గర పెడతారు. చక్రవర్తులు సైతం కూడా యేసు ప్రభు గొప్పతనాన్ని గుర్తించినప్పుడు తమ కిరీటాలు తీసి యేసు పాదాల దగ్గర పెడతారు. మేము మా అధికారం, అది కిరీటం అధికారాన్ని సూచిస్తుంది, హోదాకి సూచిస్తుంది. అవన్నీ ఎక్కడ పెట్టారు? యేసు పాదాల దగ్గర పెట్టారు. ఆ హోదా, ఆ అధికారాన్ని యేసు పాదాల దగ్గర పెట్టారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకని ఆయన వంటి గురువు అనే పేరుకు అర్హత కలిగిన ఒకే ఒక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభువు చెప్పడం, సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పడం మనం చూడాలి. ఇకపోతే మూడవదిగా గురువుల గురించి ఆయన చెప్పిన మాట. గురువులు మనుషుల యొక్క బాహ్య జీవితాన్ని సంస్కరించగలరు. అంటే బయటికి కనిపించే జీవితాన్ని సంస్కరించగలరు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు అయితే అని మొదలెట్టి ఏమని చెప్పాడంటే, అయితే యేసుక్రీస్తు వారు మనిషి యొక్క అంతరంగ
ని పరివర్తనలోనికి తీసుకురాగలడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును. అంటే ఈ గురువులుగా ఈ ఈ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే పిలువబడుతూ ఉన్నారో, వారు బాహ్య జీవితాల్ని మాత్రం ఏం చేయగలరంటే సంస్కరించగలరు పిలువబడుతున్నవారు. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తారు? అంతరంగాన్ని పరివర్తనలోకి తీసుకొస్తాడంట. ఈరోజు నిజమే మన బయట జీవితం మార్పు అనే దాన్ని ఆశిస్తాం. కానీ అంతరంగ మార్పుని ఎందరు ఆశిస్తున్నారు? అంతరంగాన్ని మార్చే గురువులు ఎవరున్నారు? ఒకే ఒక గురువు ఉన్నాడు. ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన అంతరంగాన్ని పరివర్తనలోనికి తీసుకురాగలడు. అంతరంగాన్ని మార్పులోనికి తీసుకురాగలడు. యేసు ప్రభువారిని అంతరంగాన్ని మార్పులోకి తీసుకురావటం అంటే పరివర్తనలోనికి తీసుకురావడం. దాన్ని శుద్ధి చేయగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. పరిశుభ్రత దేహానికి సంబంధం, పవిత్రత, శుద్ధి హృదయానికి సంబంధం. పరిశుభ్రత అనేది మనం చేసుకోగలం. పవిత్రత, శుద్ధి హృదయానికి సంబంధించినదిగా ఏదైతే ఉందో దాన్ని యేసుక్రీస్తు ప్రభు మాత్రమే చేయగలడు. యేసు ప్రభు మాత్రమే చేయగలడు. అందుకని యేసు ప్రభు వారిని మత గురువుగా మనం చూడకూడదు. ఆధ్యాత్మిక గురువుగా మనం ఆయన్ని చూడకూడదు. వాళ్ళు ఏం చేస్తారంటే శుద్ధి గురించి బోధిస్తారు, పవిత్రత గురించి బోధిస్తారు. మనకి బోధించేవారు ఉంటే సరిపోదు. పవిత్రత, శుద్ధి చెయ్యాలి అంటే ఒక మత గురువు గాని, ఆధ్యాత్మిక గురువు గాని వీళ్ళు చేయలేని పని పవిత్రత, శుద్ధి మన హృదయాన్ని. వారి బోధలు గాని, వారి ప్రవచనాలు గాని హృదయాన్ని శుద్ధి చెయ్యి. హృదయాన్ని శుద్ధి చేసేది ఎవరు అనంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని ఆయన పరమ గురువు. దేవునికి స్తోత్రం. పరమ గురువు. ఆయనే ఇప్పుడు మనకి శుద్ధి గురించి, పవిత్రత గురించి బోధించే వాళ్ళు ఉంటే సరిపోదు. దాన్ని పవిత్రం చేయాలి. హృదయాన్ని శుద్ధి చేయాలి. పవిత్రం చేయాలి. అలా చేయగలిగిన వాడు యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యేసయ్య మాత్రమే మన హృదయాలను శుద్ధి చేయగలడు, పవిత్రపరచగలడు. ఆయన మాత్రమే మన జీవితాల్ని మలినం నుంచి విడిపించగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు మీ హృదయాలను శుద్ధి చేసి పవిత్రపరచగలిగిన యేసే ఎదుట మీ పాపాలు ఒప్పుకోనండి, మీ పాపాలు విడిచిపెట్టండి. ఆయన మీ హృదయాల్ని, ఆయన మీ అంతరంగాన్ని శుద్ధి చేస్తాడు, పవిత్రపరుస్తాడు మిమ్మల్ని. అందుకని అపవిత్రతను, పాపాన్ని ఒప్పుకోకుండా, విడిచిపెట్టకుండా మనం పవిత్రులంగా యేసుక్రీస్తు చేయటం అనేది సాధ్యం కాదు. అది వదిలివేస్తే, అది మానేస్తే మనం చేసిన పాపం నుండి మనం పవిత్రులం అయిపోతామా? కావు. ఆ డాగులు, ఆ మచ్చలు తొలగి మనం పవిత్రం చేయబడాలంటే అలా పవిత్రంగా మనం చేసే ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు ప్రభు మాత్రమే. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దినం దేవుడి మాటలు వింటున్న మీ హృదయాన్ని, మీ అంతరంగాన్ని పవిత్రపరిచి, శుద్ధి చేసి మార్చగలిగిన యేసయ్య మీకు గురువుగా ఉన్నాడా? ఆయన పరమ గురువు. పరమ గురువు, శుద్ధి చేసేవాడు, పవిత్రం చేసేవాడు ఆయనే. దాని గురించి బోధించే వాడుగానే కాదు, అది చేయగలిగిన వాడు. శుద్ధి చేయగలిగిన వాడు, పవిత్రము చేయగలిగిన వాడు ఆయన. అంటే సర్వేపల్లి రాధాకృష్ణ గారు చెప్పిన
3 మాటలు యేసుక్రీస్తుని గురించి మనం విన్నాం. ఇదేనా మీరు కూడా మీ జీవితాలను ప్రభువుకి అప్పగించండి. మీరు ఆయన్ని పరమ గురువుగా మీ జీవితాల్లో స్వీకరించండి. ఆయన చేసే బోధలు, ఆయన జీవించే జీవితం మనల్ని లోపాలు సరిచేస్తాయి. అదేవిధంగా మనల్ని శుద్ధి చేసి, మన జీవితాలు పవిత్రపరిచి, మన పాపం నుండి, మలినము నుండి విడిపించగలిగిన ఆ పరమ గురువుని మనం మన రక్షకునిగా, దేవునిగా అంగీకరిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. ఆమేన్. ఆమేన్. స్తోత్రం స్తోత్రం. ఉదయకాల సమయంలో చక్కటి మాటలు వినిపించిన అయ్యగారు వందనాలండి. ఉదయకాల సమయంలో దేవునితో సావాసం కలిగి ఉండాలని కొన్ని మాటలు చెప్పారు అయ్యగారు. చక్కటి మాటలు వినిపించిన అయ్యగారు వందనాలండి. ప్రార్థన చేసుకుందాం. వాక్య నిమిత్తం మన వచనం నెట్రబాబు గారు ప్రార్థన చేస్తారు. ముగింపు ప్రార్థన చేసుకున్న తర్వాత నెట్రబాబు గారు వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేయండి. తర్వాత ముగింపు ప్రార్థన చేసేసుకోండి. అలాగేనమ్మా. చక్కని వర్తమానం చెప్పిన అయ్యగారికి వందనాలండి. అయ్యగారు వందనాలు. వందనాలు. వందనాలు అయ్యగారు. వాక్య నిమిత్తం చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ ఘనమైన శ్రేష్టమైన నామములకు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తండ్రి. ఇంతవరకు జరిగిన కార్యక్రమంలో మీరు తోడుగా ఉన్నారు. అలాగే తండ్రి నాయన ప్రార్థన నుంచి తండ్రి నాయన ఇదిగో తండ్రి ఏ అంశంతో అయితే మేము ప్రార్థన చేశామో ప్రభు అయ్యా ప్రతి ప్రార్థనకి తండ్రి నాయన జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి నాయన నా ప్రభు యేసయ్య నాయన ప్రార్థనలో తోడుకున్నారు, పాటల్లో తోడుగుండి నడిపించారు. మీకు వందనాలు, స్తోత్రాలు. ఆరాధనలో తోడుగున్నారు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. అయ్యా నాయన ప్రభు యేసయ్య మేము ఏ అంశంతో అయితే ప్రార్థన చేశామో ప్రతి అంశానికి జవాబు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఇదిగో తండ్రి ఎంతవరకు నేర్చుకున్నాము తండ్రి. అయ్యా వాక్యము ద్వారాగా మాట్లాడారు ప్రభు నాయన. ఇదిగో తండ్రి అయ్యా నా పరిశుద్ధాత్మ దేవుడా వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా నాయన మరి చక్కని వర్తమానం అందించిన నాయన ఇదిగో తండ్రి అయ్యగారికి నాయన అయ్యా నాయన ప్రభు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం తండ్రి. అయ్యా నాయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా ఇదిగో తండ్రి నీ దాసులు చేస్తున్న పరిచయను దీవించండి అయ్యా. అయ్యా నీ దాసులు నాయన ఎక్కడ వాడబడితే అక్కడ తండ్రి నాయన బహుబలంగా వాడడానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయ్యా ఆయన ప్రభు యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడా ఆయన నీ దాసులు చేస్తున్న పరిచయను దీవించండి అయ్యా. నీ దాసులు చేస్తున్న సంఘాన్ని దీవించండి తండ్రి. అయ్యా నాయన సంఘాన్ని విశ్వాసులు దీవించిన ప్రభు. మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. నాయన ప్రభు ఇదిగో కుటుంబాన్ని దీవించండి అయ్యా. దాసుల కుటుంబాన్ని ఆయన దీవెనకరంగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. వందనాలు, స్తోత్రాలు తండ్రి. వాక్యము విని వెళ్ళే వారము కాకుండా వాక్యానుసారంగా మేమందరము జీవించడానికి సహాయం ఇచ్చేయమని ప్రార్థన చేస్తున్నాం అయ్యా. నాయన ఇదిగో తండ్రి మంచి విలువైన వర్తమానాలు అందిస్తూ తండ్రి నాయన అయ్యా ఇదిగో తండ్రి ఉదయకాల సమయంలో నాయన ఇది ఆశలు చేస్తున్న ఈ పరిచర్లో అయ్యా నాయన చక్కని మాటలు చెప్తూ ఉన్నారు తండ్రి. అనుదినం మాకు అందించిన మంచి వర్తమానాలు తండ్రి నాయన నీ దాసుల ద్వారా మాట్లాడుతూ ఉన్నారు తండ్రి. వందనాలు అయ్యా నాయన ఇదిగో తండ్రి ప్రతి ఒక్క బిడ్డని తండ్రి నాయన ఈ వాక్యము ద్వారా అనేకమైన ఆత్మలు పట్టజారులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ వాక్యము ద్వారా అనేక మంది తండ్రి మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నాయన ఈ వాక్యం అనేక మందికి మాదిరిగా ఉండడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు తండ్రి. చివరగా తండ్రి అయ్యాక నాయన ములిగిన ప్రతి కుటుంబాన్ని దీవించండి అయ్యా. ఆశీర్వదించండి, కృప చూపించండి, నడిపించమని ఇచ్చిన ప్రార్థనలకు ప్రతిఫలం దయచేయమని పరిశుద్ధ నామములో అడిగి వేడుకొచ్చు ఉన్నాం తండ్రి. ఆమె వాక్య నిమిత్తం ప్రార్థన చేసినట్టు బాబు గారికి వందనాలండి. వందనాలు. ముగింపు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన అవసరాలు చెప్పండి అమ్మా. ముగింపు ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదం తీసుకుందాం ముగింపు ప్రార్థన చేసుకుని. వికాస్ గారు అదే బాబు గారు నాకు కూడా 2 జ్వరాలతో ఉన్నామండి. ప్రార్థన పెట్టండి అయ్యగారు.
అలాగే మన మధ్యన ఉన్న మరి సరోజిని గారి కుమార్తె హాస్పిటల్ ఉంది, ఇప్పుడు 7వ నెల అండి, అమ్మాయి గర్భిణి. మరి అమ్మాయి కోసం కూడా హాస్పిటల్లో ఉందండి. మరి 9 మాసాలు వచ్చే వరకు హాస్పిటల్లోనే ఉండాలన్నారంట. అది గర్భసంచి లూజుగా ఉందంటండి, డెలివరీ అయిపోయే అవకాశం ఉంటుందంట. దాని నిమిత్తం ప్రార్థన పెట్టండి అయ్యారు. జ్వరాలతో బాధపడుతున్న వారి కోసం ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక నీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. నీ నామం మార్పు లేనిది, మార్చి నిజమైన పరిశుద్ధమైన నీ నామానికి స్తుతులు చెల్లిస్తూ ఉదయ కాలంలో ప్రార్థనలో పాల్గొన్న ప్రతి వారికి కుటుంబాలకు శాంతి సమాధానాలు నెమ్మది తండ్రి. మరి విక్టర్ బాబు గారికి అదేవిధంగా మార్చి యొక్క ప్రార్థన కాన్ఫరెన్స్ ఆ జూమ్ మీటింగ్ లో నడిపిస్తున్న కుమార్తె బలహీనతగా ఉన్నారు, జ్వరాలతో బాధపడుతున్నారు. వారిని ముట్టండి, స్వస్థపరచండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. వారి బలహీనతలు, జ్వరాలు సంపూర్ణమైన విడుదల యేసు ప్రభు నామములో కలిగించమని ప్రార్థిస్తున్నారు. ఇప్పుడే స్వస్థతని యేసు ప్రభు నామములో స్వస్థత పొందుదురుగా, యేసు క్రీస్తు నామములో స్వస్థత పొందుదురుగా. ప్రభువానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ నీ నామం చేయించు, నీ ప్రార్థనలు ఆలకించండి. స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి స్తుతి నాయన, స్తుతి నాయన, స్తుతి నాయన. ప్రభువానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ రెండోదిగా ప్రభు మరి ఎవరైతే సహోదరి వారి గర్భం ధరించి ఉన్నారు, ప్రభు గర్భసంచి లూజ్ అవటం వల్ల వారు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రభు ఆమె గర్భము నిలిచులాగిన ఆమెకు కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. ఫ్రీ డెలివరీ ఉన్నట్లుగా కూడా నీ కార్యం జరిగించండి. తల్లి బిడ్డలు క్షేమం ఉండే భాగ్యాన్ని దయచేయండి. యేసు ప్రభు నామంలో ఆమె విషయంలో గొప్ప కార్యం అద్భుతం చేసి ప్రభు ఆమె గర్భము నిలుపమని ప్రార్థన చేస్తుంది. ప్రార్థన కూడికలు ప్రతిరోజు జరుగుతుంది. ప్రార్థనలో పాల్గొన్న వారికి, వారి కుటుంబానికి ఆధ్యాత్మికమైన మేలులు, దీవెనలు కలగడానికి సహాయం చేయండి. ఆర్థిక పరమైన సమస్యల నుంచి విడుదల, అనారోగ్య సమస్యల నుంచి విడుదల, భక్తి చేయటానికి ఆసక్తిని కల్పించండి. ఎడతగిన సహవాసుల్లో ఉండే భాగ్యం దయచేయండి. అలాగే మా అందరినీ కూడా మీ ఆత్మకు అప్పగిస్తూ మీరే సమస్త విధమైన కథ మహిమ ప్రభావాలు పొందాలని ప్రార్థిస్తూ యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం ఇవ్వండి అయ్యారు. దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం, సమాధానం నెలలు తోడుగా ఉండి నడిపించి కాపాడి బలపరిచి భద్రపరచును కాక. ఆమేన్. 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 వందనాలు అయ్యారు. జూమ్ లో ఉన్నవారు అందరికీ వందనాలండి. వందనాలండి పాస్టర్ గారు, వందనాలండి అందరికీ వందనాలు. వందనాలండి పాస్టర్